చేసినప్పుడు ఆదామవ్వలు వెళ్ళి దాక్కున్నారు, పారిపోయారు. కానీ ఈరోజు దేవుని మందిరానికి పాపముతోటే బ్రతుకుతూ, పాపములోనే జీవిస్తూ, పాపములోనే ప్రసంగాలు చేస్తూ, పాపములోనే పాటలు పాడుతూ, పాపములోనే సాక్ష్యాలిస్తూ నటిస్తున్నారు, క్రైస్తవులుగా నటిస్తున్నారు. నీ వేషధారణ, నీ నటించే జీవితం దేవుడు చూస్తున్నాడు. ఎంతో కాలం నుంచి మందిరంలో బాప్తీసాలు పొందిన వారు సమయానికి చర్చికి రారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్తారు, లోనికి వస్తారు. యవనస్తులు మారు మనసు లేకోకుండా తల్లిదండ్రులు బలవంతాన్ని బట్టి బాప్తీసాలు పొందారు. వాళ్ళకి మారు మనసు లేదు, అసలు వాళ్ళకి పాపముకి ఇచ్చిన పశ్చాత్తాపం లేదు. లోకములో చెడు జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు నిన్ను పిలిచినట్టు నీ కుమారుని పిలవాలి, నిన్ను పిలిచినట్టు నీ భార్యని పిలవాలి, నిన్ను పిలిచిన బట్టి నీ భర్తను పిలవాలి, నిన్ను పిలిచినట్టు నీ అన్నని పిలవాలి, నిన్ను పిలిచినట్టు నీ చెల్లిని పిలవాలి. చెల్లిని బట్టి సంఘానికి రావచ్చు, నువ్వు చెల్లిని అక్కను బట్టి నువ్వు సంఘానికి రావచ్చు, నీ భర్తను బట్టి రావచ్చు, నీ తల్లిదండ్రులు బట్టి రావచ్చు. కానీ దేవుడు ఆకర్షించింది, నా తండ్రి ఆకర్షించింది, ఎవడు నా ఎదుకు రాలేడు అన్నాడు. నువ్వు సంఘానికి మాత్రమే రాగలవు, దేవుని రాజ్యములోకి రాలేవు. పరలోక స్థలాల అనుభవం నీకు రాలేదు. ఈరోజు నువ్వు నేను ఎక్కడ కూర్చున్నాం అనుకుంటున్నారు. కాంచేపు భూమిని విడిచిపెడదాం, పరలోక స్థలాల్లో కూర్చుందాం అంటున్నాడు ప్రవక్త. పరలోక సంబంధి ఇలాగే ఉంటారా? పరలోక సంబంధులు ఇలాగే బ్రతుకుతారా? Download ShareChat.